ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు అమ్మా మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారమ్మా? బాగోలేదు, ఆరోగ్యం బాగాలేదు, కుటుంబ పరిస్థితులు బాగాలేదు, అమ్మా నా పరిస్థితి బాగాలేదు అని బాధపడుతున్నావా? అయ్యా, ఏం బాధపడకు. ప్రతి ఒక్కరికి కష్టాలు తప్పవు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఎంత చెట్టుకి అంత గాలి. విశ్వాసులు అన్నాక మనం బలంగా ఒక మంచి పిల్లర్లాగా ఉండాలి అంటే కదా, ఒక మంచి సిమెంట్కి, ఇసుకకి, మరి తర్వాత కంకరికి ఎంత వేసినా దానికి నీళ్లు కావాలి కదా. ఎంత బలమైనది వేసినా దానికి నీళ్ళు అనేవి ఖచ్చితంగా కావాలి. ఎంత నీరు పోస్తే అంత ఆ పిల్లరు బలంగా ఉంటుంది, ఎంత నీరు పోస్తే ఆ గోడ అంత గట్టిగా ఉంటుంది. అలాగే మన జీవితంలో ఎంత కన్నీరు ఉంటుందో, ఎంత శోధన ఉంటుందో, ఎంత దేవుని దగ్గర కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు లెక్క కట్టిస్తాడు. ఎంత కన్నీరు ఉంటుందో మన యొక్క విశ్వాసం అంత గట్టిగా ఉంటుంది. ఆ శ్రమల్లో దేవుని సన్నిధిలో నుంచి మనం తప్పిపోకుండా, తొలగిపోకుండా, తర్వాత మార్గాన్ని విడిచిపెట్టుకోకుండా, ప్రభువే మనల్ని గట్టిగా పట్టుకొని పడిపోనీయకుండా, జారిపోనీయకుండా, శ్రమలు వచ్చినాయి అని దేవుణ్ణి విడిచిపెట్టనీయకుండా చేసేదే ఈ బలమైన కన్నీరు, తర్వాత ఈ బాధలు, ఈ శోధనలు. ప్రతిరోజు అమ్మ ఒకళ్ళు సంతోషంగా ఉన్నా ఎవరో ఒకళ్ళ జీవితాల్లో బాధలనేవి తప్పవు. ఆమె హల్లెలూయా. మంచిదిరా, దేవుడు మీ జీవితాల్లో కూడా ఇలాంటి కార్యాన్ని చేయబోతున్నాడు. ఆమె. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 చదువుతున్నా. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలలు చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. దేవునికి స్తోత్రం. శిష్యులతో యేసయ్య ప్రయాణం కదండి. ఎక్కడికంట ఆయనతో శిష్యులు లేకుండా ప్రభునేసు ఎక్కడికి ప్రయాణం చేసేవాడు కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన శిష్యులు ఆయన వెంట ఉండేవాళ్ళు. ఆయన ఏది తింటే అది తినేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్తే కష్టపడుతూ ఆయన్ని వెంబడించటమే శిష్యులకు తెలుసు. అయితే ఒక రోజున వీళ్ళందరూ దోణి ఎక్కి ఎక్కడికి వెళ్తున్నారంట? సముద్రం మీద. నిజమే, పడవ, వాడలు ఇవన్నీ ఎక్కడ నడుస్తాయి? సముద్రం మీద నడుస్తాయి. ఆ సముద్రం మీద నడిచేటప్పుడు పెద్ద గాలి తుఫాను వచ్చిందంట. ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆయన నిద్రించుచుండగా, దేవునికి స్తోత్రం, అంతటా సముద్రం మీద గాలి తుఫాను వచ్చిందంట. ఎవరు ఆ సముద్రంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. దేవుడు చెప్పాడు కదమ్మా, సముద్రమా ఆగిపో అన్నాడా? ఏ సముద్రాన్ని ఆపాడో చెప్పండి? ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా చేసి తన ప్రజలు, తనను ప్రేమించే మోషే కోసం, తన ప్రేమించే ఇశ్రాయేలు ప్రజల కోసం సముద్రంని 2 పాయలు చేసిన దేవుడు ఈ సముద్రం మీద వచ్చిన తుఫాను, ఈ సముద్రం మీద వచ్చినటువంటి గాలిని దేవుడు ఆపలేడా? ఆపగలడు. కానీ ఆయన అందులో ఉన్నాడు. రెండోది, ఆయన నిద్రించుచున్నాడు. ఇంకో మాట చెప్పనా? ప్రభువైన యేసు ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అదే బైబిల్ గ్రంథంలో ఉంది కదండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. తర్వాత సముద్రమును గద్దించి 2 పాయలుగా చేశాడు. కానీ ఇక్కడ చూడండి, సముద్రం మీదే వీళ్ళున్నారు. అందులో తుఫాన్ వచ్చింది, అందులో ప్రభువైన యేసయ్య ఉన్నారు, శిష్యులు ఉన్నారు. సముద్రము లోబడి పాయలు చేయగలిగిన శక్తివంతుడు ఆ శిష్యులతో ఉన్నప్పుడు ఆయన నిద్రించుతాడా? నిద్రించుచుండెను అనగా ఇక్కడ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పరీక్షించటానికి. అందుకని గట్టి వాళ్ళెవరో, ఒట్టి వాళ్ళెవరో ఇప్పుడు తెలవదంట. ఎప్పుడు తెలుసుద్ది? ప్రభు రాకడ వచ్చినప్పుడు, ప్రభు తీర్పులోకి వచ్చినప్పుడు అస్సలు వాళ్ళెవరో, ఒట్టి వాళ్ళెవరో, గట్టి వాళ్ళెవరో అప్పుడు దేవుని సన్నిధిలో తెలుసుద్ది. అలాగే దేవుడు కూడా మనల్ని కాపాడేవాడు. నిద్రపోతే మనం ఇలా ఉండమమ్మా. అమ్మా, ఒక క్షణమే అంటున్నాడు నోవాహుతో, యెషయా గ్రంథం 54లో అనుకుంటా, ఒక క్షణమే, ఒక నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని
కానీ గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను ఏం చేస్తున్నానంట, ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఒక్క నిమిషం వదిలిపెడితేనే మనము అంత కన్ను మూసి తెరిచేలోపే అలల చేత కొట్టబడుతున్న బాధల చేత మనం ఎంతో పరీక్షించబడతాం. కానీ అలాంటి దేవుడు మనల కోసం ఎప్పుడు ఆయన నిద్రపోడు. కానీ వారి విశ్వాసాన్ని బట్టి వారు ఎలాంటి వారో, వాళ్ళ విశ్వాసం ఎంత వెంబడిస్తున్నారు, నాతో ఉంటున్నారు, నా వెంబడిస్తున్నారు, నేను వీరితో ఉన్నాను, అసలు వీరి విశ్వాసం ఏంటి అని పరీక్షించటానికే ఆయన నిద్రించాను అనండి. నిద్రించుచుండగా వారు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నశించిపోచున్నాము, మమ్ములను రక్షించు. ఏంటి చెప్పండి, నశించిపోచున్నాము, మమ్ములను రక్షించు అని కేకలు వేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనం నశించిపోము. ఎందుకంటే అప్పుడు ఆయన లేచి ఏమన్నాడంటే, సముద్రమును గద్దించాడు. అబ్బా ఎంత అద్భుతం చూడండి. గద్దించి అంటే సముద్రం ఆయనకి లోబడుతుంది, చేపలు ఆయనకి లోబడుతున్నాయి, కాకులు ఆయనకి లోబడుతున్నాయి, సింహాలు ఆయనకి లోబడుతున్నాయి, అందరూ లోబడుతున్నగా జంతువులే ఆయన సృష్టించిన దేవుడు మనతో ఉన్నాడు కదమ్మా. మనం కూడా అందుకే అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎంతసేపు నేను మీతో అంటున్నాడు కదా. నిజమే, మనకి అల్ప విశ్వాసం ఏదైనా ఉందంటే ఇప్పుడే విడిచిపెడదు. అమ్మా ఒక మాట చెప్పనా, దేవుడు మనతోటి ఉన్నాడు. చెప్పండి, దేవుడు మనతో ఉన్నాడు, ఖచ్చితంగా నీతో ఉన్నాడు. నీవున్న ఓడలో అనగా నీవున్న ఇంటిలో, నీవున్న పరిస్థితుల్లో అనగా నీకొచ్చిన కష్టకాలంలో, అది ఏదన్నా కానీ దేవుడు ఖచ్చితంగా నీతో ఉన్నాడు. నిన్ను పరీక్షించటానికి ఒకవేళ ఇలాంటి బాధ మీద బాధ, దుఃఖం మీద దుఃఖం, తుఫాను మీద తుఫాను నీ జీవితంలో చెలరేగుతుంది అనుకో, అప్పుడు ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అనే కంటే, అయ్యా నువ్వు మాతో ఉన్నావు అంతే అనగానే దేవుడు అప్పుడైనా లేచి, అల్ప విశ్వాసులారా, అమ్మ మనం అల్ప విశ్వాసంలో ఉండొద్దు. అద్భుతాలు చేసే దేవుడు ఒక క్షణంలో మన జీవితంలో కార్యం చేస్తాడు. ఈ అమ్మ వాక్యం వింటున్నా, అయ్యా ఒక్క క్షణంలో నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఆయన మహిమ కార్యం మన జీవితంలో ఉంటుందమ్మా. నీ జీవితంలో అయ్యా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విసిగిపోబాకు, బలహీనడవు కాబాకు. ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి స్తోత్రములు. అయ్యా ఈ సమయంలో మీరు దిగి వచ్చి నా తండ్రి ప్రతి బిడ్డతో మాట్లాడావు, వారిని బలపరచండి, ధైర్యపరచండి నాయన, వారి మధ్యలో మీరు నడిపించండి. నీ యొక్క సన్నిధిని ప్రభు మాతో ఉంచి ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డకి నా 2 చేతులు నమస్కరించి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డకి కాపుదల, భద్రత అయ్యా, ఆయురారోగ్యములు ప్రసాదించి ఈ రోజంతా వారికి తోడుగా నేడుగా నడిపించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.